9 టన్నుల పూలతో తిరుమల శ్రీవారికి ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. 16 రకాల పూలు, 6 రకాల పత్రాలను మలయప్ప స్వామికి సమర్పించారు. ఇందులో 5 టన్నుల పూలను తమిళనాడు నుంచి భక్తులు పంపించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి చెరో 2 టన్నులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా గులాబీ, మల్లె, తామర, బంతిపూలున్నాయి. సువాసన భరితమైన రంగురంగుల పుష్పాలతో ఆలయ ప్రాంగణమంతా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. తిరుమల బ్రహ్మోత్సవాలలో ఏదైనా పొరపాటు జరిగితే దాని ప్రాయశ్చిత్తం కోసం ఇలా పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఏటా కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో ఈ కార్యక్రమం జరుపుతారు. ఉదయం స్వపన తిరుమంజన అనంతరం ఉత్సవమూర్తులను ఇలా పూలబుట్టలతో కలిపి తిరుమల గార్డెన్ నుంచి ప్రధాన ఆలయం వరకు గోవిందనామస్మరణతో ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ పుష్పయాగం ఆచారం 15వ శతాబ్దం నుంచే ఉందట. మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు విరామం వచ్చింది. 1980లో ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు.